హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ప్రసాద్. నేను ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడిని. అది టెక్నికల్ వర్క్. 1-2 మినహాయిస్తే అంతకంటే ఎక్కువ డుమ్మాలు కొట్టకుండా కంటిన్యూగా డ్యూటీకి వెళ్ళేవాడిని. నేను డ్యూటీ చేసేది గండిమేసమ్మ ఏరియాలో. రోజు డైరెక్ట్ బస్ దొరికేది. డైరెక్ట్ బస్సులో వచ్చేవాడిని. ఒక్కోసారి డైరెక్ట్ బస్ దొరకకుంటే సరిగ్గా నేను మూసాపేట్ బస్ స్టాప్లో దిగి అక్కడ నుంచి మరొక బస్ పట్టుకుంటాను. మూసాపేట్ బస్ స్టాండ్లో కూర్చున్నప్పటి నుంచి ఎందుకో ఆ బస్ స్టాండ్లో ఒకలా ఉండేది, డిఫరెంట్గా. అది నేను ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ ఒకనాడు నాకు మూసాపేట్లో ఓ సంఘటన జరిగింది. అసలు ఆ సంఘటన ఏం జరిగింది తెలియాలంటే, ఈ నిజ జీవిత ఘటన తెలియాలంటే ఏం జరిగింది, ఈ మూసాపేట్ బస్ స్టాప్లో ఏముంది, అది బస్ స్టాండ్ కేవలం. అక్కడ ఇంతవరకు ఏం జరిగినట్టుగా తెలియదు. కానీ ఇతనికి జరిగిన అనుభవం చాలా విచిత్రమైంది. అసలు ఏం జరిగిందో ఆ అనుభవం మనం తెలుసుకోవడానికి మనం ఆ ప్రపంచంలోకి వెళ్తే కానీ తెలియదు. మరి వెళ్దామా మనం మన మూసాపేట్ ప్రపంచంలోకి? ప్రసాద్ అనే నేను ఓనాడు మిట్ట మధ్యాహ్నం పూట బయటకు వచ్చాను కంపెనీ నుంచి. ఎందుకో ఆ రోజు నాకు కంపెనీలో వర్క్ లేదు, ఎందుకో మనసు కూడా కంపెనీలో పని చేయాలని అనిపించలేదు. ఆ రోజు ఎలాగో ఉంది కదా, మిట్ట మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళి ఇంటికి వెళ్దాం అనుకున్నాను. బస్సు వెళ్తే నాకు డైరెక్ట్గా బస్సు దొరకకుండా వేరే బస్సు దొరికింది. మూసాపేట్ బస్ స్టాండ్లో దిగాను. అప్పుడు మిట్ట మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఆ 1:30కు బస్ స్టాండ్లో కూర్చుంటే ఎందుకో అర్థం కాదు, అందరూ ప్రయాణికులు వస్తున్నారు పోతున్నారు అంతే. లాస్ట్ వచ్చేసరికి ప్రయాణికులు ఎవ్వరూ లేకుండా కేవలం 3-4 మాత్రమే ఉన్నారు. అక్కడొకరు ఇక్కడొకరు కూర్చున్నారు. కానీ ఈ ప్రసాద్ పక్కన ఓ వ్యక్తి ఉన్నట్టుగా అనిపించేది. కానీ అందరూ వచ్చి కూర్చున్నారు కదా, ఎవరిని పట్టించుకునేవాడు కాదు. ఈ ప్రసాద్ పక్కన ఓ వ్యక్తి కూర్చున్నట్టుగా అనిపించింది. ఆ వ్యక్తి ప్రసాద్ని చూస్తున్నట్టుగా అనిపించింది. ఎవరైనా సరే మనం కూర్చున్నప్పుడు మన పక్కన మనం చూస్తున్నప్పుడు మనకు కాస్త అనిపిస్తుంది, ఈ మనిషి నన్ను చూస్తుంది కానీ మనం పక్కకి మరిగి తిరిగి చూస్తాం ఆ వ్యక్తిని. అలా ప్రసాద్ అతన్ని తిరిగి చూసేసరికి ఆ వ్యక్తి అక్కడ కనిపించలేడు. అదేంటి పదాక నా పక్కన ఓ వ్యక్తి కూర్చున్నట్టుగా అనిపించింది, అదేంటి ఇంతలోపు తిరిగి చూస్తే ఆ వ్యక్తి లేడు కదా అని. చాలాసార్లు అలా జరిగింది. ఎవరో కూర్చున్నట్టుగా తెల్లని షర్టు వేసుకొని నల్ల పాయింట్ వేసుకొని కూర్చున్నట్టుగా అనిపించేవాడు. మళ్ళీ తిరిగి చూస్తే అతను కనిపించకపోయాడు. ఏంది ఇలా అని చెప్పేసి ప్రసాద్ ఫోన్ చూడడం ఆపేసి అటు ఇటు చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఇక ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి మళ్ళీ కుడివైపు తిరిగి చూస్తే బస్సు షెల్టర్ పక్కన నించొని ఉన్నాడు. తొంగి చూస్తున్నాడు ఇతన్ని. మళ్ళీ తిరిగి చూసి ఎవరబ్బా అని చెప్పేసి 2 అడుగులు వేసి చూస్తే లేరు. అది మిట్ట మధ్యాహ్నం పూట. ఏందో అనుకుని ప్రసాద్, ఇది చాలాసార్లు జరుగుతుంది ప్రసాద్కు, కానీ పట్టించుకోలేదు. ఈసారి ఎందుకో ప్రసాద్కు మనసు మీదకి వచ్చింది. సరే చూద్దామని ఆ బస్సు షెల్టర్కి అటు ఇటు తిరుగుతూ మొబైల్ చూస్తూ అటు ఇటు అబ్జర్వేషన్ చేస్తూ కూర్చున్నాడు. అసలు ఏందనేది ఏం కనిపిస్తుందా లేక నాకేమైనా భ్రమలా ఉందా, నాకెప్పుడు డెప్త్గా ఎప్పుడు ఆలోచించలేదు బస్ స్టాండ్లో ఇలాంటివి ఉంటాయని చెప్పేసి. అటు ఇటు చూస్తాను. చివరకు మెట్రో రైలు పైన బాల్కనీలో నిలబడి ప్రసాద్ని చూస్తున్నాను. సడన్గా కళ్ళు ప్రసాద్కి పై అటువైపు వెళ్ళాయి. ఏదో తెల్లగా కనబడినందుకు ఆ బాల్కనీ వైపు చూస్తున్నాడు. ముఖం సరిగ్గా ప్రసాద్కి కనబడట్లేదు, ముడిచినట్టుగా పాలిపోయినట్టుగా కనిపించింది. మిట్ట మధ్యాహ్నం పూట ఎవరు అనుకుని మిట్ట మధ్యాహ్నం పూట ప్రసాద్కి అర్థం కాలేదు. వాహనాలు మాత్రం రయ్య తిరుగుతూ ఉన్నాయి. అలాగే మెట్రోకి వెళ్ళి చూస్తే అది వెనక్కి వెళ్ళినట్టుగా కనిపించిందని చెప్పేసి ఆ మెట్రో పైకి వెళ్దామా, ఈ రిస్క్ అవసరమా, అది పైకి వెళ్తే మరి ఏందో తెలీదు, ఏదో ఎందుకు కనిపిస్తారని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఏం ఆలోచించకుండా సప్పటిదాకా అక్కడే కూర్చొని ఉన్నాడు. మరి అక్కడే కూర్చున్న ప్రసాద్కి తన బస్సు వచ్చేసింది. ఇక నా బస్సు వచ్చేసింది కదా, వెళ్ళిపోతాను, ఏందో అంతా నా భ్రమ అనుకొని బస్సులో ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు అక్కడితో అయిపోయింది. తిరిగి మర్నాడు 2 రోజుల తర్వాత రాత్రి వేళలో, అంటే సుమారు 9:30 టైంలో మూసాపేటలో దిగాడు. రాత్రి వేళలో 9:30 టైంలో మూసాపేటలో దిగినప్పుడు అప్పుడు కూడా జనాలు వస్తున్నారు పోతున్నారు అంతా జరుగుతుంది. తనకి అనంతపురంలో ఒక స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చింది. ఆ స్నేహితుడు ఫోన్ మాట్లాడుతూ
ఆ బస్ స్టాండ్ నుంచి కొంచెం దూరం పక్కన వెళ్తే ఆ పక్కనే శ్మశానం. అక్కడ శ్మశానం ఉందన్న సంగతి కూడా ప్రసాద్కు తెలియదు. ఏంది ఇక్కడ శ్మశానం ఉందా, అసలు ఇంతటి మెట్రోలో ఈ బస్ స్టాండ్ పక్కన శ్మశానం ఉందని నాకు కూడా తెలియదు, ఇలా వచ్చి ఇలా దిగి ఇలా బస్సు వెళ్ళిపోయామని అని చెప్పేసి శ్మశానమే పట్టి చూసి మళ్ళీ ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీద పోయే వాహనాలను చూస్తూ తన ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు తనకు ప్రసాద్కి వెనక నుంచి ఎవరో పిలిచినట్టుగా గాలి ఊదినట్టుగా అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. శ్మశానం గేట్ ఉంది. ఈ శ్మశానం గేట్ దగ్గర ఎవరు ఉంటారు? సర్లే ఏదో గాలి వచ్చి ఉంటుందిలే అనుకుని అలాగే ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు వెళ్తున్నాడు. మళ్ళీ ఏదో శబ్దం అనిపిస్తే వెనక నుంచి ఓ 4 కుర్రోళ్ళు, కాలేజ్ కుర్రోళ్ళు వెళ్ళిపోతున్నారు. బస్ స్టాండ్లో బస్సు దిగి ఇలా వచ్చిపోతున్నారు జనాలు. కానీ ప్రసాద్ మాత్రం ఇలా ఎక్స్పీరియన్స్ ఇంతటి జనాల మధ్య కూడా అది ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంది. అప్పటికి సమయం 10 అయిపోయింది. ప్రసాద్ ఫోన్ మాట్లాడుతూ తన సమయం అయిపోయింది, ఇక బస్సు వస్తుందేమో వెళ్దాం అనుకొని తన స్నేహితునికి సరే చెప్పి నేను మళ్ళీ ఫ్రీ టైంలో కాల్ చేస్తానని ఫోన్ మాట్లాడుతూ ఫోన్ కట్ చేశాడంతే. ఫోన్ కట్ చేసి ఏంది ఇక్కడ శ్మశానం ఉందా అని చెప్పేసి శ్మశానంలోకి లోని వైపుగా గేట్ ఎదురుగా నిలబడి చూశాడంతే. ఆ గేట్ ఎదురుగా శ్మశానంలో జనాలని, చనిపోయిన వాళ్ళని కాల్చే ప్లేస్ దగ్గర 4 పిల్లర్లు ఉంటాయి కదా, ఆ పిల్లర్ పక్కన ఓ వ్యక్తి ప్రసాద్కు చెయ్యి ఊపుతూ కనబడ్డాడు. అంటే మొన్న ఉదయం కల్పించిన వ్యక్తి ఈ వ్యక్తి ఒక్కడేనా? ఎవరనుకుని శ్మశానం దగ్గర చూస్తూ ఆశ్చర్యంగా నిలబడ్డాడు. అక్కడి నుంచి వచ్చిపోయే వాళ్ళలో ఓ పెద్ద మనిషి ఏమయ్యా లోపలికి తొంగి చూస్తున్నా ఏమైంది అంటే ప్రసాద్కి ఏమర్థం కాక ఏం లేదు ఏదో చుక్కడ శ్మశానం ఉందా చూస్తున్నా అంటే శ్మశానం తెలియదు దానికి శ్మశానం అంటే నేను వస్తుంటాను పోతుంటా కానీ ఇక్కడ పక్కన శ్మశానం ఉన్న సంగతి నాకు తెలియదు, ఏదో శ్మశానం ఉంది కదా అని చూస్తున్నానంటే చూసేదేముంది ఎక్కువసేపు ఇక్కడ నిలబడక మంచిది కాదు అది పెద్ద మనిషి వెళ్ళిపోయాడు చెప్పి. ఇక ప్రసాద్ లోని వైపు అలాగే చూస్తున్నాడు. అక్కడ మళ్ళీ ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు. వచ్చిపోయే వాళ్ళంతా ప్రసాద్ని వింతగా చూస్తున్నాడు. ఈ మనిషి ఇక్కడ ఎందుకు నిలబడ్డాడా, ఇది శ్మశానం అని తెలియదా ఈ మనిషికి అని చెప్పేసి మళ్ళీ ప్రసాద్ స్టాండ్లోకి వెళ్ళాడు. షెల్టర్లో వేసి కూర్చున్నాడు. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ బస్సు వచ్చింది. బస్సు వస్తే బస్సులో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాత్రి ప్రసాద్కి కళ్ళలో ఓ వ్యక్తి నువ్వు నాతోనే ఉండు అని చెప్పేసి ఓ వ్యక్తి కళ్ళలోకి వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలియదు. నువ్వు బాగుంటావు, నువ్వు చాలా మంచోడివి అన్నట్టుగా ఏదో రాత్రి అంతా కళలో ఉన్నాయి. ఏం చేశాడంటే నేను ఆఫీస్కి ఈరోజు రానని చెప్పి సెలవు పెట్టాడు. సెలవు పెట్టిన తర్వాత తనకు తెలిసిన ఓ మాంత్రికుడు అంటే ఏదైనా ఉంటే చెప్పేవాళ్ళు, గాలి ధూళి ఏమైనా ఉంటే చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు చాలాసార్లు ఇలా బస్ స్టాండ్లో దిగుతుంటాను, ఎప్పుడు నాకు ఏమనిపించలేదు, ఎందుకో ఒకసారి బస్ స్టాండ్లో దిగితే ఎలాగో ఉండేది కానీ నేను పట్టించుకోలేను, కానీ ఈసారి నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పేసి తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇలా జరిగిందని చెప్తాడంతే. అప్పుడు అతను ఏం చెప్తాడంటే తనకు తెలిసిన విద్యతో చూసి ఇది ఎవరో కాదు, నీకు తెలిసిన వ్యక్తి చనిపోయి ఆత్మలా తిరుగుతున్నాడు, నీకు తెలిసిన స్నేహితులు ఎవరో వాళ్ళ తండ్రి అతను, ఆ తండ్రి నీకు తిరుగుతున్నాడు. అప్పుడు ప్రసాద్ గుర్తుకొస్తుంది 20 ఏళ్ళ క్రింద, అంటే సుమారుగా 20-25 ఏళ్ళ కింద తనకు ఒక స్నేహితుడు ఉండేవాడు, తాడు మూసాపేటలో ఉండేవాడని తెలిసి అప్పుడు గుర్తుకొస్తుంది. అరే ఆ స్నేహితుడి తండ్రి అయితేను నేను నాడు చిన్నప్పుడు చూశాను రా, అప్పుడు వాడి పెళ్ళిలో నేను బాగా తిరిగేం చేశాను, నాన్న చనిపోయింది ఇక్కడ, మరి వీళ్ళు ఇక్కడ లేరా, ఇంతకీ ఏంది అసలు వీడు ఎక్కడున్నాడు అని చెప్పేసి ప్రసాద్ అప్పటి నుంచి తన స్నేహితుడు ఎక్కడున్నానో ఎంత సెర్చ్ చేస్తాడు. స్నేహితులందరికీ ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. స్నేహితులంతా ఆశ్చర్యపోయి అరే ఏం విచిత్ర ఘటన రా ఇది, అవునా సర్లేరా విచిత్రాలు జరుగుతాయి అని చెప్పేసి అందరు కలిసి స్నేహితుని కోసం సెర్చ్ చేస్తారు. అందులో ఒక్కడు మాత్రం అంటాడు మూసాపేటలో ఉండేరా, కానీ వాడు మూసాపేట నుంచి వాళ్ళు ఖాళీ చేశారని తెలిసిందిరా, మరి ఉన్నారో తెలియదు అని చెప్పేసి
అలా అందరినీ కనుక్కుంటూ చివరిగా ఆ స్నేహితుడి ఫోన్ నెంబర్ అనేది ఒక వ్యక్తి ద్వారా తెలుస్తుంది. ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అడిగితే ఫోన్ కలిసినప్పుడు ప్రసాద్, అరే నేను రా, 20 ఏళ్ళ కింద మనం ఇలా ఆడుకున్నాం, తన్నుకున్నాం, చేసాం రా, నీ ఫ్రెండ్ని ప్రసాద్ని అని చెప్తే తన స్నేహితుడు ఏడుస్తాడు. అరే ఎక్కడున్నావు, ఏమైపోయారా మీరంతా, ఒక్కసారి కలవని రా రే, అసలు ఏమైపోయినా ఇంట్లో, మా అమ్మ నాన్న చనిపోయారా, నేను ఒక్కొని అయిపోయాను, ఇల్లరికం వెళ్ళాను రా, నేను ఇక్కడ లేనురా, నేను ఖమ్మంలో ఉండిపోయాను, ఖమ్మంలో ఉంటున్నాను అని చెప్పేసి తన స్నేహితుడు బాధతో చెప్తాడు. అప్పుడు ప్రసాద్ కూడా కన్నీళ్ళు వస్తాయి, ఇంతలా జరిగిపోయిందని చెప్పేసి. మరి ఏమోరా అని చెప్పేసి ప్రసాద్ ఏదో దాస్తున్నట్టుగా అంటే నా స్నేహితుడు, ఏమయ్యారా, ఏదో చెప్తా అని ఆగిపోయినావు, తక్కిందంటే ఏం లేదురా, మనం కలుసుకున్నాక మాట్లాడదాం, ఇప్పుడు వద్దులే, వస్తావురా, ఎప్పుడు వస్తావు హైదరాబాద్కి అంటే, నేను వస్తాను హైదరాబాద్కి, రావాల్సింది ఉంది, షాపింగ్స్ చేయాలి, రావాల్సింది. అరే అమ్మ నాన్న చనిపోయి ఎన్నాళ్ళైందిరా అంటే, అమ్మ చనిపోయి సంవత్సరమైందిరా, నాన్న చనిపోయి 6 నెలలైందిరా అని అంటుంటాడు ప్రసాద్ స్నేహితుడు. అవునా, సరేరా, నువ్వు రా, వచ్చాక మాట్లాడుకుందాం అని ప్రసాద్ అంటే స్నేహితుడు సరే అని స్నేహితుడు ఆ ఒక వారం తిరిగేలోపు వస్తాడు. ఆ తర్వాత ప్రసాద్ని కలుస్తాడు. కానీ ప్రసాద్ స్నేహితుని చూడగానే దుఃఖం ఆగదు. ఏమిరా అని చెప్పేసి తన స్నేహితుని పట్టుకొని గట్టిగా ఏడుస్తాడు. ఇలా జరిగిందిరా, ఇలా ఎవరో ఇలా కనపడితే నేను వెళ్ళి ఒక అతనికి అడిగితే తను చెప్పాడురా, మీ నాన్నే అని చెప్పేసి, మీ నాన్న ఇక్కడే ఆత్మహత్య తిరుగుతున్నాడు రా అని చెప్పేసి తన స్నేహితునికి చెప్తే స్నేహితుడికి అంతటితో అక్కడే స్పృహతపి పడిపోతాడు. ఏమైందిరా అని చెప్పేసి తన స్నేహితుడిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి సపరలు చేయంగా స్నేహితుడు, ఏమోరా, మా నాన్న అంటే నాకు తట్టుకోలేకపోతున్నాను, మా నాన్న ఇక్కడ ఆత్మహత్య తిరుగుతున్నంటే కూడా తట్టుకోలేకపోతున్నాను రా, ఇప్పటికీ నా మనసులోంచి పోతలేదురా బాధ, ఎవరికి చెప్పుకోవాలరా, నాకు అంతా స్నేహితులంతా దూరం అయిపోయారు, నేను ఇల్లరికం వెళ్ళిన నుంచి నాతో స్నేహం కూడా బంద్ చేశారు అందరూ అని చెప్పేసి తన స్నేహితుడు ఏడుస్తూ ప్రసాద్తో అంటాడు. సో ఫ్రెండ్స్, అంతటితో అప్పటి నుంచి స్నేహితులంతా ఒకటైపోతారు. ప్రసాద్ అప్పటి నుంచి తన స్నేహితునికి సహాయం చేస్తూ తన స్నేహితులతో ఉంటూ వాళ్ళందరూ కలుసుకొని ఒకటైపోయి అప్పటి నుంచి స్నేహితులంతా ఒకరికొకరితో ఒకరు మాట్లాడుతూ ఒకరింటికి వెళ్తూ ప్రసాద్ కూడా ఖమ్మం వెళ్ళి ఒక వారం రోజులు ఉండి వస్తాడు. ఇక తన స్నేహితుడు కూడా ఖమ్మం నుంచి తన భార్యను తీసుకొని హైదరాబాద్కు వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటున్నారు. ప్రసాద్ కూడా వారానికి ఒకసారి తన స్నేహితుని దగ్గరికి వెళ్తుంటాడు, వస్తుంటాడు. అప్పటి నుంచి వాళ్ళు కలుసుకొని హ్యాపీగా ఉన్నారు. కానీ అప్పుడప్పుడు ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా తను గుర్తుకొస్తుంటారు. అందుకే ప్రసాద్ ఇటుకి వస్తే తనకు వాళ్ళ నాన్న గుర్తుకొచ్చి బాధపడతాడని చెప్పేసి ప్రసాద్ ఆ క్షణం నుంచి ఆ బస్ స్టాప్లో దిగడం, ఆ బస్ స్టాప్ వైపు చూడడం, శ్మశానం దిక్కు చూడడం మానేస్తాడు. ఎందుకంటే అటు చూసినప్పుడల్లా ప్రసాద్కు ముందుగా భయమయ్యేది, ఆ తర్వాత బాధగా ఉండేది. ఎందుకులే అనుకొని అటువైపు చూడడమే మానేశాడు, అటు బస్ స్టాండ్లో దిగడమే మానేశాడు. వారానికి ఒకసారి తన స్నేహితుని కలుస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఓ ఆత్మకరణగా ఇద్దరు స్నేహితులు కలవడము మరొక విచిత్రమైంది గమనించారా మీరు? ఆత్మలు రాత్రి వేళలో కూడా కాదు, మిట్ట మధ్యాహ్నం పూట కూడా కొంతమందికి ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి. నేను ఇదివరకు వీడియోలో కూడా ఒక వీడియో చెప్పాను. మిట్ట మధ్యాహ్నం పూట కాదు, ఉదయం పూట ఓ వ్యక్తి ఎటు వెళ్ళినా కూడా యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు కానీ, ఇంకా ఎలా చనిపోయిన వాళ్ళు కానీ, రోడ్డు ప్రమాదంలో వాళ్ళు, బస్సు కింద పడ్డ వాళ్ళు, బైక్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు, ఎలా వాళ్ళు యాక్సిడెంట్ అయి చనిపోయారో అదే మాదిరిగా చెయ్యి విరిగి చనిపోయిన వాళ్ళు చెయ్యి విరిగినట్టుగా అలా కనిపించే వాళ్ళు వ్యక్తిగా ఇదివరకు నేను ఒక వీడియోలో మీకు తీసి పెట్టాను. సో ఫ్రెండ్స్, కొంతమందికి ఉదయం పూట డేలో కానీ అప్పుడప్పుడు మనిషికి ఆత్మలు కనిపెడుతుంటాయి. ఇప్పటికీ కొంతమందికి అనుభవం అవుతుంటాయి. కానీ వాళ్ళకి ఏదన్నా దానివల్ల సమస్య ఎదురైతే అప్పుడు వాళ్ళు ఇతరులకు చెప్తారు తప్ప అలా కనబడ్డప్పుడు మాత్రం చెప్పరు. ఎందుకంటే ఇది ఎవరు నమ్మరు కాబట్టి. రాత్రి వేళ కూడా కాదు, మిట్ట మధ్యాహ్నం పూట, ఉదయం పూట కూడా కొంతమందికి కనబడతాయి. ఎందుకంటే ఇది వరకు వీడియోలో కూడా పెట్టాను. సో ఫ్రెండ్స్, ఆత్మలు రాత్రి వేళ కాకుండా మిట్ట మధ్యాహ్నం కూడా కనపడతాయి. అది కొంతమందికి మాత్రమే. ఎవరికో కొంతమంది కంటే కొంతమందికి కాదు, ప్రతి 10,000 మందిలో ఒకరికి కనబడతాయి ఇవి. సో ఫ్రెండ్స్, అలా కనబడిన వ్యక్తి ద్వారా నాకు ఈ విషయం తెలిసి నేను వీడియో పెట్టగలిగాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక నిజ జీవితంలో జరిగిన సంఘటన తీసుకొని మీ ముందుకు వస్తాను. చాలా ఉన్నాయి సంఘటనలు, ఒక్కొక్కటి తెచ్చి పెడుతుంటాను సమయం దొరికినప్పుడల్లా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి. మీరు ఏదైనా చెప్తే నాకు తెలుస్తుంది అసలు ఏందనేది. ఎవరు కామెంట్ పెట్టట్లేదు. సో ఫ్రెండ్స్, ఇక ఉంటా మరి. మరొక జరిగిన సంఘటనతో మీ ముందుంటాను, నిజ జీవిత ఘటనతో. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.